ఈ నెల 8వ తారీఖున సర్వసిద్ధి వరహాలు అని చెప్పేసి మనకి ఎస్రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అతను. ఇతను ఆటో డ్రైవరు. ఆటో వేసుకొని బ్రతుకుతుంటాడు. యూజువల్గా మన ఎస్రాయవరం మండలం అడ్డు రోడ్ ఆటో స్టాండ్లో ఆటో పెట్టుకొని అడ్డు రోడ్ టు యలమంచిలో ఆటో సర్వీస్ చేస్తుంటాడు. ఆ రోజు ఎర్లీ అవర్స్ యథావిధిగా ఎప్పటిలాగా ఆయన ఆటో స్టాండ్లో ఉంటే ఒక గుర్తులేని వ్యక్తి వచ్చి వెజిటబుల్స్ కోసం అని చెప్పేసి యలమంచిలో వెళ్ళి రావాలి, బేరంకి వస్తావా అని చెప్పేసి బేరం మాట్లాడుకుని రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ 6 o'clock బయలుదేరి ఇక్కడ 6:30 ఆ టైంకి వచ్చారు. 6:15 అట్లా యలమంచిలి వెజిటబుల్ మార్కెట్ దగ్గర దిగిన తర్వాత డ్రైవ్ చేస్తున్నటువంటి ఎవరైతే సర్వసిద్ధి వరహాలు కంప్లైంట్ ఉన్నాడో ఫిర్యాదుదారు మనకి ఇందులో ఈ కేసులో, అతను టీ తాగి వస్తానని చెప్పేసి అలా బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఆటోలో ఉన్నటువంటి పాసింజర్ రూపంలో గుర్తులేని వ్యక్తి ఆయన తాళం మర్చిపోవడం వల్ల అతను వచ్చే లోపలే తాళంతో పాటు ఆటోని డ్రైవ్ చేసుకుంటూ థెఫ్ట్ చేయడం జరిగింది. సో అదే రోజు మనం ఇమీడియట్గా ఎఫర్ట్స్ పెట్టడం, అక్కడి నుంచి టెక్నికల్గా ఎక్యూజ్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. ఇవాళ ఉదయం సుమారు 11 గంటల టైంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి యలమంచిలి టౌన్ ఎస్ఐ గారు సిబ్బంది కల్కి పెట్రోల్ బంక్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆటోతో పాటు అతను పట్టుబడ్డాడు. అతను విచారిస్తే ఈ ఆటో దొంగతనంతో పాటుగా గతంలో మరో 2 బైకులు కూడా దొంగతనం చేశామని చెప్పడం జరిగింది. సో వాటిని ఇదివరకు తాకట్టు పెట్టి టెంపరీగా వచ్చిన డబ్బుల అవసరాలు వాడుకున్నాడు. మళ్ళీ రీసెంట్గా ఆయనకి ఏదో కూడా ఇంటి దగ్గర వదిలి పెట్టుకొని ఇవన్నీ కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో అవసరాలు తీర్చుకుందామని చూశాడు. అతని పేరు ఎరుపల్లి కాసుబాబు. అచ్యుతాపురం మండలం పూడుమడక పంచాయతీకి చెందినటువంటి కడపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ అత్తవారు ఎస్రాయవరం మండలం బంగారుపాలెం విలేజ్. సో అతను పట్టుబడి అతను విచారిస్తే మనకు మరో 2 బైకులు కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఒక బైక్ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇంకో బైక్ అడ్డు రోడ్లోనే థెఫ్ట్ చేసామని చెప్తున్నారు. ఇంకా దాని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇతను ఎస్రాయవరం పోలీస్ స్టేషన్లో ఇతని పైన బైక్ థెఫ్ట్ పైన కేసు ఉంది. సో నేరాలకు బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి ఇతను. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ ఆటోమొబైల్స్ థెఫ్ట్ చేయడం, వాటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం చేస్తుంటాడు. సో ఇవి విచారణలో తెలిసినటువంటి అంశాలు. సో ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.